యోగాని ప్రపంచ దేశాలతో యుఎన్ఓలో ఇంటర్నేషనల్గా ఆమోదించినటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు. వాస్తవంగా భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకువెడతామని చెప్తూ ఉంటాం. విశ్వగురు స్థానానికి తీసుకువెళ్ళడం ఏంటి? విశ్వం అంటే ప్రపంచానికి తీసుకువెళ్ళాలని భారతదేశాన్ని. అంటే ఈ యోగాతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం విశ్వగురు స్థానంగా అంగీకరించాయి. అందరికీ అర్థం కావాలి ఇది. యోగాతో ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని విశ్వగురువుగా అంగీకరించాయి. యోగాని ఇంటర్నేషనల్ డేగా వాళ్ళు ఎప్పుడైతే ఆమోదించారో భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్ళింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా విశ్వగురువుగా ఖ్యాతింపబడ్డారు. మన ప్రధానమంత్రి విశ్వగురుగా ఖ్యాతింపబడ్డారు. మొన్న ట్రంప్ ఎవనో ఒక నా ఫోటో దించేటప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆ దేశం అంతా కూడా వ్యాఖ్యానించింది. కానీ మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ ప్రధానమంత్రితో ఆలింగనం చేసుకోవడం, ఆప్యాయతతో ఉండడం, ఇదే విశ్వగురు స్థానం. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పినటువంటి దేశం భారతదేశం. దీంట్లో అర్థం ఈ యొక్క యోగా విశ్వగురువుగా మనం అందరం కీర్తించాలి. థ్యాంక్ యూ. ముందుగా ప్రధానంగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మన వారసత్వ సంపద అయినటువంటి యోగాతో మనకున్నటువంటి అవినాభావ సంబంధం మర్చిపోతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు యోగా యొక్క ప్రాధాన్యతని ప్రాముఖ్యతని తెలియజేస్తూ వారు ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని పెట్టడం మాత్రమే కాకుండా ప్రపంచం అంతా కూడా యోగా యొక్క గొప్పతనాన్ని గుర్తించి యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పి వారు అభ్యర్థించినప్పుడు దగ్గర 177 దేశాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం చేసుకోవటం జరుగుతుంది. ఇది ఒక రకంగా కేవలం మనకున్నటువంటి సాంస్కృతిక వారసత్వ సంపదని మనం గుర్తించడం మాత్రమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశ నిర్మాణానికి పునాది వేసేటువంటి కార్యక్రమం ఇది. మనం చూసినట్లయితే యోగా కేవలం శరీర దారుఢ్యం మాత్రమే కాకుండా మనకి మానసిక శాంతిని, అదేవిధంగా మనకు కావలసినటువంటి ఆ బ్యాలెన్స్ని మనకి తప్పకుండా అందించేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఇవాళ చూసినట్లయితే దగ్గర 500 మంది విద్యార్థులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యోగాలో పాల్గొనడం జరిగింది. ఇది కేవలం ఒక దినం చేసేటువంటి కార్యక్రమంగా మాత్రమే కాకుండా ఇది దినచర్యలో భాగం చేసుకోవాలి అని చెప్పి అందరినీ కూడా కోరుతూ, కేవలం మన జిల్లా మాత్రమే కాదు, మన రాష్ట్రం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.